హే వాట్సాప్ మా బ్రో, మళ్ళీ తిరిగి నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. లాస్ట్ టైం చేసిన బియర్డ్ కేర్ టిప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మంచి డిఎమ్స్ అండ్ మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. బియర్డ్ కేర్ రొటీన్ ఒకసారి చెయ్యి బ్రో అని కూడా చాలా డిఎమ్స్ వచ్చాయి. మన సబ్స్క్రైబర్ దేవుళ్ళు అడిగితే చేయకపోవడమా? ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. టు లుక్ గుడ్ పర్సనాలిటీ యూ మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు ది అవర్ ఛానల్. అండ్ మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మర్చిపోకు మామా. అక్కడ మీకోసం మంచి మంచి అవుట్ఫిట్లు పోస్ట్ చేసా, చెక్ చేసేసాయి, ట్రై చేసేసాయి. నీకు నచ్చితే కామెంట్ కూడా చేయి పోస్ట్ కింద. అండ్ ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మీ అందరికి నాదొక మనవి, ఆ లైక్లు సబ్స్క్రైబ్లు కొట్టేయండి మావా. మన ఛానల్లో ఇంకొక 100 మెంబర్స్ అయితే 2K రీచ్ అవుతాం. అప్పుడు నేను గివ్ అవే రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తా అండ్ మళ్ళీ ఇంకొక గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తా. సో ఫాస్ట్గా వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ ఇరగొట్టేసాయి. ఇంతమంది మన మావ బ్రోస్కి బియర్డ్లో ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది, బియర్డ్లో డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ వెల్ మెయింటైన్ బియర్డ్ని, ఆ క్వాలిటీ ఆఫ్ ది బియర్డ్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా టేక్ కేర్ చేయాలి, ఆ రొటీన్ అనేది తెలీదు. సో గైస్, ఇవాటి వీడియోలో ఆ రొటీన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా. లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 1, క్లెన్జింగ్ మా బ్రో. ఒక క్లెన్జర్ తీసుకో, బియర్డ్ క్లెన్జర్ తీసుకొని బియర్డ్కి అప్లై చేయి. అంటే ఫస్ట్ వెట్ చేయి, మంచిగా వెట్ చేసిన తర్వాత ఆ సబ్స్టాన్స్ని తీసుకొని మన బియర్డ్ ఫోమ్ ఆర్ లేకపోతే సమ్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ సబ్స్టాన్స్ని తీసుకొని బియర్డ్కి మంచిగా అప్లై చేసి మినిమం 1 minute దాకా అయినా మసాజ్ చేయి. అట్ అన్ అమౌంట్ ఆఫ్ టైం దాకా ఉంటేనే ఆ బియర్డ్ని ప్రాపర్గా క్లెన్స్ చేస్తుంది. బ్రో ఇప్పుడు ఇవన్నీ కొనని అంటే మనతోని ఆవు ఈ బియర్డ్ వాష్లు ఇవన్నీ మనతోని కాదు, వేరే ఆప్షన్ ఏమైనా ఉన్నా చెప్పు అని అంటే సింపుల్గా ఇంట్లో షాంపూ తీసుకొని బియర్డ్కి అప్లై చేయి. బియర్డ్కి అప్లై చేసి ప్రాపర్గా ఒక 30 seconds to 1 minute వరకు మంచిగా మసాజ్ చేస్తూ క్లెన్స్ చేయి. వాని గురించి కాదు, నేను తీసుకుంటా పర్లేదు, నాకు లింక్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ బైట్ ఫ్రమ్ దేర్, లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను లింక్స్ పోస్ట్ చేస్తాను. అక్కడ జాయిన్ అవ్వ, మంచి డీల్స్ కూడా ఉంటాయి. నీకు నచ్చితే బై చేయి, ఇఫ్ నాట్ పర్లేదు. అంటే మన బియర్ రూట్స్ ఉంటాయి కదా, హెయిర్ రూట్స్, ఆ రూట్స్ దగ్గర ఉండే గ్లాన్స్ దగ్గర ఉండే సెబమ్ని అండ్ ఎక్సెసివ్ ఆయిల్ని ప్లస్ డట్ని క్లెన్స్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, బ్రో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, వీక్లీ ఎన్నిసార్లు యూజ్ చేయాలి లేదా మంత్లీ ఎన్నిసార్లు యూజ్ చేయాలి? మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఎక్కువ ఆఫీస్లోనే ఉంటాం, జస్ట్ మళ్ళీ క్యాబ్ దిగి మళ్ళీ ఇంట్లో వస్తాం అనుకునే వాళ్ళకి వీక్లీ వన్స్ ఎనఫ్. లేదా డైలీ కాలేజ్కి వెళ్తాం, డస్ట్లో తిరుగుతాం, క్రికెట్ ఆడతాం, ఎక్కువ బయట తిరుగుతాం అనుకునే వాళ్ళకి వీక్లీ 3 times అయినా మినిమం బియర్డ్ని వాష్ చేయాలి. స్టెప్ నెంబర్ 2, కండిషనింగ్. మన హెయిర్కి కండిషనర్ ఎలా అప్లై చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన బియర్డ్కి కూడా కండిషనర్ అప్లై చేయాలి. అది ఎలానో చెప్తా. కండిషనర్ సబ్స్టాన్స్ తీసుకో, లైక్ క్రీమ్ ఆర్ ఫోమ్ బేస్లో ఉంటుంది కదా, సో అది కొంచెం తీసుకొని నీ బియర్డ్ని వెట్ అయి ఉంటుంది కదా ఆల్రెడీ, సో ప్రాపర్గా అప్లై చేసి జెంటిల్గా మసాజ్ చేయి. అండ్ ఒక 2 to 3 minutes అలానే స్టే అయ్యేలా ఉంచు. అలా ఉంచితేనే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా వర్క్ అవుతాయి. ఇక యూ కెన్ అబ్జర్వ్ నీ బియర్డ్ సాఫ్ట్గా అవ్వడం అండ్ టచ్ చేయగానే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది నీకు. స్టెప్ నెంబర్ 3, ఆయిలింగ్. మంచిగా టర్కీ టవల్ తీసుకో. ఏ టవల్ పడితే ఆ టవల్ మాత్రం బియర్డ్కి యూజ్ చేయకు. మెయిన్గా రఫ్గా ఉండే టవల్స్ మాత్రం అవాయిడ్ చేసాయి. ఇక నేను చెప్పా కదా అని ఫేస్కి మొత్తం పెట్టి ఇట్లా రుద్దడం మాత్రం చేయకు. నీ బియర్ రూట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఎలా పడితే అలా తుడిస్తే. హెయిర్ పెరగడం కాదు, ఉన్న హెయిర్ అనేది ఊడిపోతుంది. సో మన హెయిర్ని ఎలా కేర్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన బియర్డ్ని కూడా ప్రాపర్గా జెంటిల్గా స్లోగా డ్రై చేయి. దెన్ బియర్డ్ ఆయిల్ తీసుకో. బియర్డ్ ఆయిల్ తీసుకొని ఒక 2 to 3 drops మంచిగా హ్యాండ్లో ఫామ్ చేసుకొని బియర్డ్కి అప్లై చేయి. అండ్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మసాజ్ చేయి. అంటే లోపలి దాకా వెళ్ళాలి, మన బియర్డ్ రూట్స్ దాకా వెళ్ళేలా చూసుకో. సో అప్పుడే మన బియర్డ్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ దెన్ ఈ బియర్డ్ ఆయిల్స్ అండ్ బియర్ సీరమ్స్ ఏం చేస్తాయి అని అంటే మన బియర్డ్ని మంచిగా షైనీగా, గ్లోగా కనిపించేలా చేస్తాయి. మీరు చూడడానికి మాత్రం గ్లో వచ్చేసింది. ఏ ఉన్నాడ్రా బాబు మా అన్నయ్య. స్టెప్ నెంబర్ 4, సిజరింగ్ గైస్. వెల్ మెయింటైన్డ్ గ్రూమింగ్ని అచీవ్ చేయాలంటే మాత్రం ఇలాంటి సిజరింగ్స్ అండ్ ఒక ట్రిమ్మర్ అనేది మీ దగ్గర పక్కా ఉంచుకోవాలి. అండ్ ఆల్సో ఇలాంటి కిట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఫేషియల్ గ్రూమింగ్కి ఇలాంటి కిట్ అనేది పక్కా ఉండాలి మన దగ్గర.
ఉంటే ఓకే, కానీ లేకపోతే మాత్రం కామెంట్ డౌన్ బిలో లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సీజర్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్న అన్ఈవెన్ బియర్డ్ని ట్రిమ్ చేసేసాయి. అండ్ ఇంకా ఈ ట్రిమ్మర్ కానీ ఈ సీజరింగ్ కానీ వీక్లీ అయినా మంత్లీ అయినా ఎన్నిసార్లు యూజ్ చేయాలి బ్రో అంటే మాత్రం వీక్లీ వన్స్ లేకపోతే 2 వీక్స్కి ఒకసారైనా యూజ్ చేయి, నీ బియర్డ్ మాత్రం సెట్ ఉంటుంది. ఇక స్టెప్ నెంబర్ 5 బియర్డ్ బాంబ్స్ గాయస్. ఇది ఆప్షనల్. బాంబ్స్ అంటే నువ్వు అనుకునే బాంబ్స్ కాదురా మార్కస్, వర్క్ లైక్ ఏ వ్యాక్స్ గాయస్. మన వ్యాక్స్ మన హెయిర్కి ఎలా అప్లై చేస్తే వర్క్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన బియర్డ్కి కూడా వర్క్ అవుతుంది. బియర్డ్కి లైట్గా అప్లై చేసి కొంచెం కోమ్తో బ్రష్ చేసావనుకో అలా సెట్ ఉంటుంది అండ్ మంచి షైన్ అండ్ గ్లో కూడా ఇస్తుంది. బట్ ఇది మాత్రం డైలీ యూజ్ చేయకు, అకేషనల్లీ యూజ్ చేస్తే మాత్రం యూ లుక్ లైక్ ఏ ప్రొఫెషనల్ మోడల్ లెక్క కనిపిస్తావు. ఇంకా కొంత మామా బ్రోస్ నువ్వు వెళ్ళా ఫొటోస్ దిగుతావు బ్రో అని కామెంట్ చేస్తున్నారు. అది ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. నువ్వు ఇంకా ఫాలో అవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి ఫాలో అయిపో. అండ్ ఇంకా నేను ఫోటోషూట్ వ్లాగ్స్ చేసా అండ్ నువ్వు అవి వాచ్ చేస్తే యూ గెట్ సమ్ ఐడియా. అవి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ వ్లాగ్ లింక్స్ చెక్ చేసేసాయి. ఒక 2 to 3 వ్లాగ్స్ చేసా, యూ గెట్ సమ్ ఐడియా. సో ఫాస్ట్గా వెళ్ళి అవి చూసేసి. ఇది వాటి వీడియో మామా బ్రో. ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా బియర్డ్ ఎవరు పెంచుకుందాం మంచిగా ప్రాపర్గా గ్రూమ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు మావా. ఇంత మంచి కంటెంట్ మీ కోసం ప్రొవైడ్ చేస్తున్నా కదా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఎలక్షన్ అండ్ మై నేమ్ ఇస్ శ్రీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.